హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. సో నేను సండే ఫుల్ డే మొత్తం వర్క్ చేసి నేనైతే షాడో ఫ్యాక్స్లో 2000 వరకు అయితే ఎర్నింగ్ అయితే చేసిన. సో దానికి సంబంధించిన ఒక చిన్న క్లిప్ అయితే ఇన్ఫర్మేషన్ వీడియో మీకైతే అందజేస్తున్నా. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు కూడా షాడో ఫ్యాక్స్లో వర్క్ చేస్తూ మంచి ఎర్నింగ్ చేయాలనుకుంటే నా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నా ద్వారా జాయిన్ అయితే మాత్రం మీకైతే జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఇంకా లేట్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 2000 రూపీస్ ఎర్నింగ్ చేయనీకి నేనైతే ఇంకొక అడుగు దూరంలో అవుతున్నా. ఇంకొక ఆర్డర్ కంప్లీట్ చేస్తే నాకైతే 2100 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే అయిపోతాయి. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నా కంటిన్యూగా, ఎందుకంటే సండే కదా. సండే రోజు ఆర్డర్స్ కూడా హై ఉంటాయి. సండే రోజు చూసుకుంటే మాత్రం మనమైతే మంచి ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ 27 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నాకు 27 ఆర్డర్స్కి 1100 అయితే చూపిస్తున్నాయి. ఇంకొక ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే నాకైతే ఇన్సెంటివ్ యాడ్ అయిపోతాయి. మొత్తం టోటల్ కలిపి నాకైతే 2000 చేంజ్ అయితే చూపిస్తుంది. ఆహా, చాలా దారుణంగా ఉంది. ఛాయ్ తాగడం అయితే వచ్చిన, ఇక్కడ ఛాయ్ తాగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఛాయ్ అయితే తాగాల ఫస్ట్, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది నైట్ టైంలో. ఇక్కడ ఫోన్ పైన స్క్రీన్ పైన చూపిస్తా చూడండి, ఇక్కడ 27 ఆర్డర్స్. ఒక్క ఆర్డర్ గురించి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాను నేను. అప్పటి వరకు ఒక ఛాయ్ అయితే తాగేసేస్తా. లోపలికైతే వెళ్తున్నా ఛాయ్ తాగడానికి. మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ ఛాయ్ అయితే బాగుంటుంది. ఇక్కడ బావర్చి హోటల్ పక్కన, దీన్ని బావర్చి ఛాయ్ అయితే అంటారు. ఆహా, ఛాయ్ ఏమన్నా ఉందా, రాకుంది ఛాయ్ అయితే. ఆహా, నైట్ టైం అలా ఊదుకుంటూ తాగితే గరం గరం ఛాయ్, అబ్బా ఆ కిక్కే వేరు అసలు. ఎన్ని జన్మలు అయితే అలాంటి కిక్ అయితే రాదు. ఛాయ్ అయితే తాగేసిన, ఆర్డర్ అయితే పడ్డది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ నాకైతే ఇక్కడ క్రిస్టల్ హోటల్లో ఆర్డర్ అయితే పడ్డది. అబ్బా, నాకైతే సివడి పడ్డది. 800 చేంజ్ అయితే సివడి పడ్డది. మార్నింగ్ నుంచి చూస్తున్నా సివడి గురించి, క్యాష్ గురించి. అన్నీ ఆన్లైన్ ఆర్డర్సే పడుతున్నాయి, ఎందుకంటే క్యాష్ పడితే నేనైతే మంచిగా పైసలు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తా చూడండి, 800 సివడి అయితే పడ్డది. నాకైతే ఎన్ని కిలోమీటర్లు పడ్డా అంటే ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ 3 కిలోమీటర్స్ అంటే 3 కిలోమీటర్స్ డ్రాప్, 1 కిలోమీటర్ అయితే పికప్. అది పక్కనే ఉంది, కానీ ఫ్లైఓవర్ నుంచి అయితే మనకైతే చూపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫుడ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. మీకు రెస్టారెంట్ లొకేషన్ ఎలా వెళ్ళాలో చూపిస్తా. దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకైతే రెస్టారెంట్ లొకేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. మనకైతే ఇక్కడ మీద నుంచి ఫ్లైఓవర్ నుంచి అయితే చూపిస్తుంది. అబ్బో, బాగా దూరం చూపిస్తుంది. అది పక్కనే ఉంది, యూటర్న్ తీసుకుని అయితే వెళ్ళిపోవాలి. 1/2 కిలోమీటర్ కూడా లేదు, అంటే పక్కన ఉంది కాబట్టి మనకైతే లాంగ్, అంటే మీద ఫ్లైఓవర్ ఉంది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర, అక్కడి నుంచి అయితే చూపిస్తుంది. పక్కనే ఉంది అది, మీకు చూపిస్తారండి. 1 మినిట్లో మనమైతే వెళ్ళిపోతాం. తీయరా బాద్షా, వెళ్ళి యువరాని పరువు కాపాడాలరా, లేకపోతే నువ్వు కాపాడిన ప్రాణానికి అర్థమే లేదురా. చలో. చాలామంది నా వీడియోల కిందనైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు, భయ్యా షాడో ఫ్యాక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని. దానికి కావాల్సింది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీ అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. ఇక్కడ చూపిస్తా చూడండి, మీకైతే మ్యాపింగ్ ఎలా పెట్టుకోవాలో. బ్యాగ్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ బైక్ యాక్టివ్ అయినా మీది ఏ బైక్ అయినా బ్యాగ్ ఉంటే ఏంటంటే మంచిగా సేఫ్టీ ఉంటుంది. స్టాండ్ కూడా బెటరే, కానీ మనకు ఫ్లైఓవర్ దగ్గర ఏమవుతుందంటే ఫ్లైఓవర్ దగ్గర బ్రేకర్స్ ఉంటాయి కదా డౌన్ లోపల, టపటపడ సౌండ్ వచ్చి టపటపడ మొత్తం ఊగుతుంది స్టాండ్. సో మీరైతే బ్యాగ్ బెటర్, ఎందుకంటే పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు. వర్షం వచ్చినా మీకైతే సేఫ్టీ అయితే ఉంటుంది. చూడండి, నేను ఎంత మంచిగా బ్యాగ్ పెట్టుకుని అయితే వెళ్తున్నా. ఫస్ట్ మనం సేఫ్టీ చూసుకోవాలి. ఎక్కడైనా మనం ఏ వర్క్ చేసినా సరే సేఫ్టీ లేనిది మనం అసలు వర్కే చేయకూడదు. సో పాయింట్కి వచ్చేద్దాం. మీకు షాడో ఫ్యాక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు కావాల్సిన ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ చెప్పినా కదా. సో ఇవన్నీ ఉంటే మనమైతే షాడో ఫ్యాక్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకొక సొల్యూషన్ అయితే చెప్తా. జాబ్ చేసే వాళ్ళకి అండ్ మీకు పార్ట్ టైం చేసే వాళ్ళకి. జాబ్ చేసే వాళ్ళు సండే రోజు ఫ్రీ ఉంటారు కాబట్టి, అండ్ ఇంకొకటి ఐటీ జాబ్ చేసే వాళ్ళు వీకెండ్స్ ఫ్రీ ఉంటారు. 2 డేస్ ఖచ్చితంగా చేస్తే మీకైతే 5000 వరకు అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఆర్డర్స్ ఎక్కువ ఉంటే మాత్రం 5000 అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. 1000 అయితే మినిమం గ్యారంటీ. 1000 మంచిగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు వీకెండ్స్లో. సో మీరైతే వీకెండ్స్లో షాడో ఫ్యాక్స్ అయితే చేసుకోండి, బాగుంది. నేనైతే చేస్తున్నా. సో నేనైతే రెస్టారెంట్ లొకేషన్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ స్వైప్ చేసుకోవాలి. స్వైప్ టు లొకేషన్ అరివ్డ్ అని చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐడి చూపిస్తుంది. ఒక లాస్ట్ 4 నెంబర్ అయితే మనం లోపలికి వెళ్ళి చెప్పాలి. అది స్విగ్గీ, జొమాటో వాళ్ళకి వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఐటమ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ ట్యాబ్ చేస్తే మనకు ఐటమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. నాకైతే అవి ఎట్లా చేసుకోవాలో చూపిస్తా చూడండి. రెస్టారెంట్ లోపల అయితే ఫోన్ అయితే అలలేదు, వాళ్ళు సీరియస్ అవుతారు ఎందుకేమో. సో నేనైతే లోపలికి వెళ్ళి ఫుడ్ తెచ్చిన తర్వాత మీకైతే చూపిస్తా ఎట్లా ఫుడ్ తీసుకున్నట్టు అలా చూపించాలి. అండ్ మళ్ళీ కస్టమర్ లొకేషన్ ఎలా ఓపెన్ అవుతుందని. ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. లోపలికి వెళ్ళి నేనైతే ఐటమ్ అయితే తెచ్చుకుంటా. లోపల ఫోన్ అలలేదు. మీకు ఐడియా గుర్తుకుందా, ఇది ఫేమస్ ఏరియా, ఇది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్. ప్రతి సినిమా ఎక్కడనే రిలీజ్ అవుతుంది, మంచి మంచి హంగామా జరుగుతుంది.
మంచి నైట్ షో, ప్రీమియర్ షోకి. సో నేనైతే ఫుడ్ అయితే తెచ్చుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తా. చూడండి, ఇక్కడ చిన్నగానే ఉంది బ్యాగు, పెద్ద ఉందంటే అనుకున్న ఐటెం ఎక్కువ ఉంటే. మీకు ఫుడ్ తెచ్చుకున్న తర్వాత మనమైతే కలెక్ట్ అని స్వైప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వైప్ చేసిన తర్వాత అన్నీ మనం ఏ ఐటమ్స్ ఉన్నాయో దాని మీద ట్యాప్ చేయాలి, టిక్ 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 అని. ఎందుకంటే అది చేస్తే మనకైతే కస్టమర్ డ్రాప్ లొకేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకే బటన్ పైన ట్యాప్ చేయగానే మనకైతే కస్టమర్ ఉన్న డ్రాప్ లొకేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. దానిపైన ట్యాప్ చేయండి, చూసి ఓపెన్ అయిపోయింది. సో మనమైతే కస్టమర్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్ళిపోయి మనమైతే ఆ ఫుడ్ అయితే ఇచ్చేయాలి. లాస్ట్ ఆర్డర్ అబ్బా, నైట్ అయితే దూల అయిపోతుంది. ఆ ఒక్క ఆర్డర్ ఇచ్చేస్తే నాకైతే 2000 ఎర్నింగ్స్ అయితే అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువద్ద అంటే అడిమికేట్ సైడ్ అయితే పడ్డది. ఇది ఫ్లైఓవర్ నుంచి చూపిస్తలేదు, మనం కింద నుంచి వెళ్ళాలి. దగ్గరనే ఉంది, నైట్ టైం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనమైతే హాయిగా వెళ్ళి ఇచ్చేయచ్చు. సో నేనైతే ఇప్పుడు కస్టమర్ ఉన్న డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. బైక్ చాలిస్తున్నా, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఛాయ్ తాగుతా. ఈ చలి నైట్ టైం పెడుతుంది. మీకు పైసలు కావాలంటే కష్టపడాలి, లేదు ఊరికే రావు పైసలు, చలి పెడుతుందని. సో నేనైతే పైసల గురించి అయితే వెళ్ళిన. ఎవరైనా ఏ పని చేసినా అమౌంట్ గురించి అయితే వర్క్ అయితే చేస్తారు. షాడో ఫ్యాక్స్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది, అందుకే నేనైతే షాడో ఫ్యాక్స్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే కస్టమర్ నా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. మీరు మంచి మైలేజ్ ఇచ్చే బైక్ అయితే చూసుకోండి డెలివరీ జాబ్ చేస్తే. లేదు పికప్ మైలేజ్ అని బైక్ చూస్తే మీకైతే మిగిలాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రాఫిక్లో ఆగి పెట్రోల్కి సామ్ అయిపోతాయి. మళ్ళీ మీకే మిగిలితే పార్ట్ టైం చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి. సో అందుకే మీరు మంచి మైలేజ్ ఇచ్చే బైక్ అయితే చూసుకోరు. మైలేజ్ ఇచ్చే బైక్ చూసుకుంటే మీకు కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతాయి. సో మళ్ళీ నేనైతే అదే బ్యాగ్లో పెట్టుకొని కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయినా. ఛార్జింగ్ లేదు ఆ ఫోన్లో, పవర్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే మీరు కూడా పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసుకోండి. ప్రతిసారి ఇంటికి వచ్చి మళ్ళీ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకో లోపల మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర వర్క్ జరుగుతున్నాయి, ఫ్లైఓవర్ పనులు. సో నేనైతే ఇట్లా కింది నుంచి అయితే రాంగ్ రూట్ అయితే వెళ్తున్నా. ఎందుకంటే అందరూ అలానే వెళ్తారు కాబట్టి నేను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ రూట్లో నుంచి వెళ్ళాలి. ఛార్జింగ్ లేదు పవర్ బ్యాంక్ పెట్టుకోండి. అండ్ మీరు ఖచ్చితంగా మాస్క్ కూడా, హెల్మెట్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి. మాస్క్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి, ఎందుకంటే అక్కడ మొత్తం డస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏరియాలు కాబట్టి డస్ట్లే, కానీ షాడో ఫ్యాక్స్ మొత్తం హైదరాబాద్ మొత్తం దింపుతుంది. ఎక్కడంటే ఇక్కడ ఉప్పల్ సైడ్ వనస్థలిపురం ఎల్బీనగర్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మియాపూర్ ఇష్టం ఉన్నట్టు వేస్తాడు. కానీ దగ్గరనే వస్తాడు. దగ్గరమే లాంగ్ అయిపోతుంది. ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోతుంది. సో ఛార్జింగ్ అయితే పెట్టుకుంటే నేను పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకుంటే మనమైతే మీకైతే చూపిస్తా. ఒక ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం. సో ఇట్లా పవర్ బ్యాంక్ ఉంటే మాత్రం మనం హాయిగా వెళ్ళిపోవచ్చు, దేని మీద డిపెండ్ కాకుండా ఉంటుంది. అదే పవర్ బ్యాంక్ లేకపోతే ఛార్జింగ్ ఉండేది, బొక్కు ఉండేది, మళ్ళీ రూమ్కి పోయి మనమైతే పెట్టుకోవాలి. సిగ్నల్ అయితే పడ్డది, ఒక 1 మీటర్ అయితే వెయిట్ చేయాలి. సిగ్నల్ క్రాస్ చేయొద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నైట్ టైం. ఎందుకంటే సిగ్నల్ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం సిగ్నల్ క్రాస్ చేస్తే యాక్సిడెంట్లు అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోరు హైదరాబాద్కి వచ్చేటోళ్ళు. ఖచ్చితంగా సిగ్నల్స్ రూల్స్ తెలుసుకొని అయితే మీరైతే వర్క్ అయితే చేయాలి. మనకు మంచిది, అవతల ఉన్న వాళ్ళు కూడా మంచిది సిగ్నల్ రూల్స్ మెయింటైన్ చేస్తే. సో ఇంకొక 2 మినిట్స్లోనైతే మనమైతే కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. చలి ఇంకా దారుణంగా ఎక్కువ అవుతుంది నైట్ అనే కొద్దీ. గల్లీలో కుక్కలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. కుక్కలతో చాలా డేంజర్గా ఉంటాయి నైట్ టైం షాడో ఫ్యాక్స్లో మనకు బెనిఫిట్ ఏంటంటే ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసినా కానీ మనం మార్నింగ్ అయితే విత్డ్రా అయితే వేసుకోవచ్చు షాడో ఫ్యాక్స్లో. ఈ పక్క గల్లీకి అయితే వెళ్ళిపోతే మనమైతే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేస్తాం. కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత మీకు ఎలా కాల్ చేయాలి అండ్ కస్టమర్కి ఎలా చూపిస్తా. అపార్ట్మెంట్స్ నేమ్ పెడితే బెటర్, ఎందుకంటే డైరెక్ట్ అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు, రూమ్ నెంబర్ పెట్టేస్తారు. ఇలా ఇండిపెండెంట్ హౌస్ పెడితే మాత్రం మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. పోయి మళ్ళీ మనకైతే క్యాష్ ఆన్ డెలివరీ పడ్డప్పుడు అయితే చాలా అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఫుడ్ మేమే ఉంటాం, మంచిగా ఉంటుంది. అదొక్కటి మంచిగా అనిపిస్తుంది, క్యాన్సిల్ అయిపోతే. లొకేషన్కి అయితే వచ్చేసినాం. బైక్ అయితే సైడ్కి అయితే పార్క్ అయితే చేసుకోవాలి. సైడ్కి పార్క్ చేసుకున్న తర్వాత మనం అయితే ఫోన్ ఓపెన్ చేసి కస్టమర్కి అయితే కాల్ చేసేయాలి. మీకు చూపిస్తా చూడండి ఇక్కడ కాల్ ఎలా చేయాలో. సో మనమైతే ఇప్పుడు లొకేషన్కి అయితే వచ్చేసాం. లొకేషన్ రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తాం, మ్యాప్ క్లోజ్ చేసేసి ఇది ఉందా అరివుడు కస్టమర్ లొకేషన్ కాల్ అయితే వచ్చింది. సో మనతో మాట్లాడాలి. హలో, హలో
హలో, ఫోన్ ఫోన్లో అవ్వట్లేడు, మళ్ళీ ఫోన్ చేయాలి. ఈ క్యాష్ పడితే ఇప్పుడు ఇదే ఆన్లైన్ అయితే చక్కగా వెళ్ళిపోయి ఇవ్వచ్చు. క్యాష్ పడితే ఇదే ప్రాబ్లం ఉంటుంది. భయ్యా లొకేషన్కి వచ్చేసిన. భయ్యా మీ వాయిస్ వినిపిస్తుంది. అక్కడ ఓకే. ఓకే మీరు చాలా చికెన్ బాగానే ఉంటుంది. కస్టమర్కి అయితే ఫుడ్ అయితే ఇచ్చి లిఫ్ట్లో నుంచి వచ్చేస్తున్నా. లోపల కూడా ఫోన్ తీసుకోవచ్చు, కానీ ఈ టైంలో ఫోన్ తీసుకోతే దొంగలు అనుకుంటారు. అందుకే బయట నుంచే చేస్తున్నాం వీడియో మొత్తం. లిఫ్ట్లోకి దిగగానే మంచిగా ఉంది, లోపల ఏసీ కూడా ఉంది. మీకు చూపిస్తా షాడో ఫ్యాక్స్ డెలివరీ ఎలా కొట్టాలి అనేది. కస్టమర్కి ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ప్రతి ఐటమ్ అయితే ట్యాప్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మంచిగా డెలివరీ అని కొట్టేసిన తర్వాత ట్యాప్ 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 ప్రతి ఐటమ్ ట్యాప్ వేసి ఓకే నొక్కేసేయాలి. మనకైతే ఇలా షో చేసేది. నొక్కేసిన తర్వాత మీకు క్యాష్ కస్టమర్ నుంచి క్యాష్ తీసుకుంటే క్యాష్ ఇక్కడ చూపిస్తా చూడండి. నేనైతే కస్టమర్ దగ్గర నుంచి అయితే క్యాష్ అయితే తీసుకున్నా కాబట్టి క్యాష్ అని కొట్టి పేడ్ అని కొట్టేసేయాలి. దాన్ని స్కిప్ చేసేయాలి. స్కిప్ చేసిన తర్వాత మనమైతే షాడో ఫ్యాక్స్ని ఆఫ్ చేసేయాలి. అప్పటిదాకా మనకైతే ఇన్సెంటివ్ అనేది యాడ్ కావు. సో మనమైతే 28 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేసాం. దాన్ని నేనైతే షాడో ఫ్యాక్స్ యాప్ని అయితే ఆఫ్ చేసేసిన. ఒక 2 మినిట్స్ ఆగాలి. 2 మినిట్స్ ఆగిన తర్వాత మనకైతే ఇన్సెంటివ్ యాడ్ అయిపోతుంది. వెంటనే యాడ్ కావు, క్లోజ్ చేసి పారేసేయాలి. మీకు చూపిస్తా బయటకు పోయినాక చూపిస్తా. ఎందుకంటే లోపల మళ్ళీ అక్కడ కింద వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పడుకున్నారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మళ్ళీ లేస్తారు ఆయనతో. సో బయట పోయిన తర్వాత మీకైతే చూపిస్తా. కుక్కలు లేవు ఇంకా బెటర్ లోపల. కుక్కలు ఉంటే సమ్మ ఆడుకుంటే కుక్కలు మనతోటి చలి ఇంకా ఎక్కువ అవుతుంది చలి. సో బయటకు వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడ నా ఎర్నింగ్స్ మొత్తం చూపిస్తా. 2000 రూపీస్ ఎర్నింగ్కి నేనైతే మార్నింగ్ వచ్చి నైట్ 11:30 వరకు అయితే కొడుతున్నా. చూడండి ఇక్కడ చూడండి, 2000 అమ్మా, 2000 చూడండి. ఇక్కడ స్క్రీన్ షాట్ పైన చూపిస్తే ఇక్కడ 28 ఆర్డర్స్కి 2100 రూపీస్ ఇలా సండే రోజు. సో మీరు కూడా జాబ్ చేసే వాళ్ళు కూడా మంచిగా ఏదైతే చేసుకోవచ్చు షాడో ఫ్యాక్స్లో. కాకపోతే ఫుల్ డే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 28 ఆర్డర్స్కి 2100 రూపీస్. సో మీరు డే మొత్తం చేస్తే 3000 వరకు కూడా ఏదైతే చేసుకోవచ్చు ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్స్ లేకపోతే మనం అయితే ఏం చేయలేం. ఆర్డర్స్ ఉంటే మాత్రం మంచిగా అయితే ఏదైతే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 28 ఆర్డర్స్కి నాకైతే ఇప్పుడు ఎక్కువ తక్కువ చూపిస్తుంది. అది ఏమైతే అంటే మార్నింగ్ యాడ్ అవుతుంది. మార్నింగ్ అప్పుడప్పుడు 5 మినిట్స్కి యాడ్ అవుతుంది, అప్పుడప్పుడు మార్నింగ్ యాడ్ అవుతుంది. కానీ ఖచ్చితంగానైతే మనకైతే ఇన్సెంటివ్ అయితే యాడ్ అయిపోతాయి. సో వెయిట్ చేయాలి. యాడ్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ అయిన తర్వాత మనం అమౌంట్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. నాకైతే కస్టమర్ అయితే సిఓడి అయితే ఆన్లైన్ కొట్టేసిండు. ఇక చూడండి ఇక్కడ ఆన్లైన్లో మీకు క్యాష్ ఇస్తే క్యాష్ చూపించండి. ఇక చూడండి ఇక్కడ ఎంత 862 రూపీస్ అయితే మనకైతే ఫోన్పే నుంచి కొట్టేసిండు కస్టమర్. వెళ్ళి మంచిగా బిర్యానీ తింటాం ఇప్పుడైతే మేము. మా నుంచి పని చేస్తున్నాం. మా వాడు వీడియో కూడా చూస్తున్నాం అప్పటి నుంచి. తర్వాత నీకు వీడియోని కూడా తినిపిస్తా. సో ఈ 2000 రూపీస్ ఎర్నింగ్ చేయడానికైతే నేనైతే మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 12 వరకు అయితే ఎర్నింగ్ అయితే చేసినాను. జొమాటో చేసాను. జొమాటో అంటే ఆర్డర్లే పడుతుంది జొమాటోలో. అందుకే షాడో ఫ్యాక్స్ స్టార్ట్ చేసాను. మంచిగా అనిపిస్తుంది షాడో ఫ్యాక్స్ కూడా. అసలు మాకు షాడో ఫ్యాక్స్లో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు 2000 ఎర్నింగ్ చేసాం అనుకో, మనం మార్నింగ్ 9 వరకు మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు 80%. ఎగ్జాంపుల్ 2000 ఎర్నింగ్ చేస్తే మనమైతే 1600 అంటే 1600 మనం విత్డ్రా చేసుకోవచ్చు. అదే బెనిఫిట్ నాకు, అందుకే చేస్తాం షాడో ఫ్యాక్స్. ఇందులో ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనం 3 లాంగ్ ఆర్డర్స్ కూడా రిజెక్ట్ చేసుకోవచ్చు షాడో ఫ్యాక్స్లో. 3 లాంగ్ ఆర్డర్స్ కూడా మనం రిజెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఊబర్ ఆర్డర్ కూడా పడుతూనే ఉంటాయి. ఊబర్ అదే బెనిఫిట్. మనం టార్గెట్ కంప్లీట్ చేయడానికి మంచి ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. ఊబర్ పడతాయి, స్విగ్గీ పడతాయి, జొమాటో పడతాయి, జొప్టో పడతాయి, జొప్టో గ్రాసరీ కూడా పడతాయి, అండ్ అపోలో కూడా పడతాయి. ఊబర్ ఎన్నైనా రిజెక్ట్ చేసుకోవచ్చు ఊబర్. అదే సో అంతా అయిపోయింది. 2000 ఎర్నింగ్స్ గురించి అమ్మ దూరం అయిపోయింది. కానీ బెటరే 2000 అంటే ఈజీగా వస్తా. స్విగ్గీ జొమాటో అలా 1000 ఎర్నింగ్కే దూరం అయిపోతుంది. సండే రోజు మనకైతే 1200 అవుతాయి. ఈ షాడో ఫ్యాక్స్ బెటర్. 2000 అయితే ఎర్నింగ్ అయితే చేసిన. హెల్మెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోరు మీరు. ఫ్యూచర్లో మీకు అయితే షాడో ఫ్యాక్స్ వీడియోస్ అయితే తెస్తూనే ఉంటా. మా ఫ్రెండ్ పెట్టుకున్న వీడియోస్ గురించి. మనకి ఇప్పుడు బిర్యానీ తినిపోయి ఇప్పుడు వెళ్తున్నానికి యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ వచ్చిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. బెటరే. ఇప్పుడు మీకు తెలుసుకోండి. ఇంకా కావాలంటే షాడో ఫ్యాక్స్ పడుతున్నాయి.
జాబ్ చేసేటోళ్ళు అండ్ పార్ట్ టైం చేయాలనుకుంటోళ్ళు సండే రోజు ఖచ్చితంగా వేయండి. సండే రోజు మాత్రం ఆర్డర్లు హై ఉంటాయి షాడో ఫ్యాక్స్లో. 2 నుంచి 3,000 వరకు ఖచ్చితంగా ఎర్నింగ్ అయితే వేసుకోవచ్చు షాడో ఫ్యాక్స్లో. ఆర్డర్లు మంచిగా ఉంటాయి షాడో ఫ్యాక్స్లో. సో ఇక సండే రోజు చేసిన నేనైతే 2,000 అయితే ఎర్నింగ్ అయితే చేసిన. స్విగ్గీ జొమాటోలో అసలు ఈ మధ్య ఆర్డర్లు ఉంటలేవు, చేసి అవి కూడా వీడియోస్ చేస్తాను మీకు ఖచ్చితంగా ఇస్తాను. స్విగ్గీ జొమాటో మొన్న 31st నాకు షాడో ఫ్యాక్స్ దూలో అయిపోయింది. ప్రతి ఆర్డర్కి 100 రూపీస్ అయితే ఇచ్చిండు. మొన్న 31st ఏమైంది తెలుసా, నైట్ వెళ్ళినా, నైట్ ఎప్పుడంటే 6కి వెళ్ళినా 12 వరకు 1000 రూపీస్ అయితే అయినాయి షాడో ఫ్యాక్స్లో. ఇంకా ఫ్యూచర్లో వెళ్ళస్తూనే ఉంటాం మీకు షాడో ఫ్యాక్స్ సంబంధించి. కానీ షాడో ఫ్యాక్స్లో ఒక మైనస్ ఏంటంటే సిటీ మొత్తంలో పడతాయి మనకు. ఈడ ఆడ అని ఒక ప్లేస్ మన జోన్ అని ఉంటుంది, మొత్తం పడతాయి మనకు సిటీలో. హైదరాబాద్ మొత్తం మనకైతే ఆర్డర్స్ పడుతూనే ఉంటాయి. ఎక్కడ పోతే అక్కడ పోవాలి, డెలివరీ చేసేయాలి. మనం ఇక్కడ లాంగ్ పడ్డాం కదా, నైట్ మనం ఇంటికి వచ్చే టైంలో హోమ్ పెట్టుకోవాలి. ఒక 2 ఆర్డర్స్ చేస్తే కంప్లీట్ అయిపోయే టైంలో మనం ఏం చేయాలి, హోమ్ పెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసేయాలి. మీకు షాడో ఫ్యాక్స్ యాప్ డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చిన, వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా లైవ్ చూపిస్తాను మీకు జెన్యూన్గా. పోయి పడుకుంటాయి ఇక.